బ్రేకింగ్ న్యూస్. తన భార్యతో చాటింగ్ చేస్తున్నాడు అనే కోపంతో ఒకరిని చంపేశాడు ఒక భర్త. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మంచిగా మాట్లాడి బైక్ పైన వేరే చోటుకు తీసుకువెళ్లి అంతమొందించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇదంతా శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో మొత్తం హత్య ఉదంతం అంతా వెలుగులోకి వచ్చింది. మృతుడు ధర్మాన రమేష్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ధర్మాన రమేష్ ఈ వ్యక్తినే చంపేశాడు. తన భార్యతో చాటింగ్ చేస్తున్నాడు అనే కోపంతో, అనుమానంతో ధర్మాన రమేష్ను ప్రాణం తీసేశాడు. ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తున్నాడు అనే అనుమానంతో నరేష్ను చంపేశాడు. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. ఆ దృశ్యాలు కూడా ఒక చోట సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో హత్య ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కేశవలాదిపురం గ్రామానికి చెందిన సంతోష్, రమ్య ఇద్దరు భార్యాభర్తలు. రమ్యకు ఇన్స్టాగ్రామ్లో సీతంవలస గ్రామానికి చెందిన ధర్మాన రమేష్ పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త వాళ్ళ మధ్య చాటింగ్ వరకు వెళ్ళింది. తన భార్యతో రమేష్ చాటింగ్ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు సంతోష్. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవే ధర్మాన రమేష్ చివరి దృశ్యాలు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా ఆ దృశ్యాల్లో ఉన్నాయి. భర్త ధర్మాన రమేష్తో మాట్లాడుతున్నట్టుగా నటించాడు. ఆ తర్వాత బైక్ పై వెళ్తున్నారు. బైక్ పై తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బైక్ పై తీసుకువెళ్లి చంపేశాడు. రమేష్ హత్యకు మరో 6 సహకరించినట్టుగా తెలుస్తోంది. రమేష్ను మాట్లాడుకుందాం రమ్మని చెప్పి నమ్మించి చంపేశాడు. తన భార్య రమ్యతో మర్మాంగాలపై కొట్టించి చంపేశాడు రమేష్. భార్యను కూడా అక్కడికి తీసుకొచ్చాడు మాట్లాడుకుందాం రమ్మని. ఆ తర్వాత భార్యతోనే రమేష్ మర్మాంగాలపై అతి దారుణంగా, అతి కిరాతకంగా కొట్టించి చంపేశాడు. ఈ హత్యకు మరో 6 సహకరించినట్టుగా తెలుస్తోంది. భార్య రమ్య కూడా సహకరించింది. మరో 6 సహకరించినట్టుగా తెలుస్తోంది. అనంతరం రమేష్ తన స్వగ్రామంలోని చెట్టుకు ఉరివేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. రమేష్ది ఆత్మహత్యగా పోలీసులు కూడా ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. రమేష్తో రమ్య భర్త కలిసి ఉన్న సీసీ ఫుటేజ్ను సేకరించారు. సీసీ ఫుటేజ్తో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఈ ఘటనంతా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రమ్య భర్త సంతోష్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి సహకరించిన 6 వ్యక్తులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. డిఎస్పీ నేతృత్వంలో కేసును రీఓపెన్ చేయించి దర్యాప్తు చేయాలి అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రమేష్ బంధువులు మాట్లాడారు. ఒకసారి రమేష్ బంధువులు ఏం మాట్లాడారో చూద్దాం. 7 గంటల బయలుదేరి వెళ్ళాడు. ఆ గోపేణ కుర్రాడు సాధిస్తాక గోపేణ కుర్రాడేమో అక్కడ రమేష్ గారికి వచ్చేమో హాస్పిటల్కి వచ్చి నీ పని ఉన్నదిరా రారగా నేను చదువు పేస్తావు సెట్ అయింది అన్నారు కదా. అదేదో డీల్ చేసాక నీకు నీ మీదకి ఏది రాని కానీ ఎలాగైతే డీల్ చేసుకొని మళ్ళీ తిరిగి నీకు మళ్ళీ హాస్పిటల్కి తీసుకొస్తానురా అని అలాగా గంట సేపు నిలబడిపోయి డాక్టర్లు వాళ్ళు కనుక్కొని నెలలు కట్టాలి అని తీసుకెళ్ళాడు. అది సాధిస్తున్నారు భాగం. వాళ్ళని తీసుకెళ్ళామంటే అక్కడ ఒక 60-70 మంది అంత పోటీలు ఈ కుర్రోడిని రమేష్ అనే కుర్రోడిని చాలా బాధ పెట్టి మనిషి దెబ్బ కొట్టేసి వాళ్ళు చాలా హింస చేస్తారు. చేసిన తర్వాత బాగా పొలంలోకి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కుర్రోళ్ళేమో బండి మధ్యలో కోర్టుని పెట్టి మనిషి పడిపోతారు అన్నిసారి అక్కడ ఆ ప్రాంతం 60-70 స్పీడ్లో ఆ తోటలో తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్ళడం కూడా తిమ్మలో స్పీడ్ అవపడతాయి. తిమ్మలో వచ్చేసాము చాలా పిల్లలు అందరూ కూడా చూస్తున్నారు. పిల్లలు పడిపోతారు ఏమన్నారంటే బాగోలేదు హాస్పిటల్ తీసుకెళ్తాము అని అనిపిస్తారు. ఆ పిల్లలు కూడా తీసుకెళ్ళేటప్పుడు ఊళ్ళో తల్లిదండ్రులకి వెళ్తున్నా కూడా చెప్తామని అడగంటే ఎవరు పడిపోతారంట ఎవరు మా మంది ఎవరిని తీసుకెళ్ళకంటే సొంత వాడు గోపేణ కుర్రోడు తీసుకెళ్ళి మా పొద్దున్నంత అయ్యంగా విదేశీ మరీ ద్వారా కనిపించి ఆడేసి వెళ్ళిపోయాడు. ఫోన్ చేసి రమ్య అనే అమ్మాయితో రమేష్ అనే కుర్రోడు అనగా మా తమ్ముడు గత నెల 7వ నెల 26వ తారీఖున చాట్ చేస్తున్న విషయం ఎవరో మన రమ్య వల్ల ఆయన తెలుసుకొని మా ఊరు వచ్చి బెదిరించడం జరిగింది. అయితే ఈ రమ్య అనే అమ్మాయితో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ గోపేణ కుర్రాడు ఆ మరుసటి రోజు మార్నింగ్ మా తమ్ముడు రామ్మోహన్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి అరే రాత్రి ఇలాగా గొడవ అయిందంట కదా, ఇలాగా నేను బెదిరించారంట కదా, వాళ్ళు మరలా రమ్మన్నారు రారా అని చెప్పేసి
నా తమ్ముడు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా తమ్ముడు చెప్పాడు, అదే రాత్రి అంతా నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను, రాత్రి నాకు చెప్పారు ఇలాగ మిగతా బాగోదు మరీ చెప్పి నేను కూడా సరే అని నేను అమ్మాయి చెప్తాను, ఆమె ఇప్పుడు నువ్వెందుకు మళ్ళీ వచ్చావు, నువ్వెందుకు మళ్ళీ నీకు రెడీ పిలిపిస్తాను, అదే దాని గురించి మాట్లాడదాం వెళ్ళి అవి అక్కడ విషయాన్ని క్లియర్ చేసుకుని వచ్చేది, నీకేట అవ్వదు, నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నీకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నేను దగ్గర నేను తీసుకుని వెళ్ళి నేను అక్కడ సెటిల్ చేసి నేను తీసుకుని వస్తానని చెప్పేసి మా తమ్ముడు నమ్మించి వెనక ధర్మ రమేష్ నమ్మించి ఇక్కడ ఏ హాస్పిటల్ అయితే వర్క్ చేస్తున్నా రామ్మోహన్ హాస్పిటల్ నుంచి మరి అక్కడ అడిగి తీసుకుని రావడం జరిగింది. ఆయనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అబ్బాయి కొట్టాడంటే గోపిన కొరడ కొట్టాడంట, రంగేణ అమ్మాయి కొట్టిందంట, అక్కడ ఇంకా ఊళ్ళో ఉన్నటువంటి 45 కొట్టారంట. కొట్టిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాన్ని బట్టి వెంటనే అక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్న టైంలో ఆ రూమ్లో తీసుకెళ్ళి రూమ్లో బయటకు వస్తున్న సందర్భంలో మరలా మా తమ్ముడిని ఆ తలుపులు వేసి అక్కడ కొట్టి అక్కడ హింసించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టేసరికి మా తమ్ముడు ఆ సందర్భంలోనే మరి స్పృహ కోల్పోయినట్టుగా టైంలో తీసుకుని వచ్చి బండి మీద ముగ్గురు అదే ఏ గోపి తీసుకెళ్ళి ఆ గోపుతో పాటు ఇంకా పొలం తీసుకుని వెళ్ళి మధ్యలో తీసుకుపెట్టి ఈ ముగ్గురు కలిపి వచ్చి మా ఊరు తోటలో అబ్బాయికి ఉరేసడం జరిగింది. అదే విషయాన్ని మేము తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మేము చూసాము, ఎవరెవరు ఉన్నారో చూసేసరికి ఆ కెమెరాలు ముగ్గురు మాకు కనిపించారు. మరి ఎస్పీ గారిని కలిసాము, మరి మహేశ్వర్ రెడ్డి గారు మరి మాకు చెప్పారు, అయ్యా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, మీ వారి తరఫున ఖచ్చితంగా న్యాయం ఉంటే ఈ న్యాయం చేసి సదరు అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. తర్వాత ఈరోజు డిఎస్పీ గారిని కూడా మేము కలవడం జరిగింది. ఆ డిఎస్పీ గారి సముఖానికి ఈరోజు మేము వెళ్ళాము, ఒక 40 మంది తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడి డిఎస్పీ గారిని కూడా మేము సంప్రదించడం జరిగింది. మరి డిఎస్పీ గారు కూడా మరి మంచిగా సానుకూలంగా స్పందించారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, ఈ పక్కన ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో దాన్ని మేమే స్వయంగా వచ్చి దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసును రీఓపెన్ చేసి విచారణ చేస్తున్నారు. రమ్య భర్త సంతోష్, వాళ్ళకు సహకరించిన మరో 6 కోసం పోలీసులు వెతుకుతున్నారు. మా ప్రతినిధి సత్యంనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సత్యంనాయుడు, అసలు పోలీసులు దీన్ని ఆత్మహత్య కేసుగా ఎలా క్లోజ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి విచారణ ఏ విధంగా చేస్తున్నారు? ప్రస్తుతం రమేష్ని చంపిన రమ్య భర్త మరో 6 ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది. రోహిత్, చూస్తే కనుక ఇది ఒక మిరాకిల్ కేసుగా చెప్పుకోవచ్చు. ముగిసిపోతుందన్న తరుణంలో ఎవరైతే చనిపోయినటువంటి ధర్మాన రమేష్, ఆయన పీడిఎస్ రామ్మోహన్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుండేవాడు. ఆయనకి రణస్థలం మండలం లావేరు మండలం కేవరాయపురం అంటే పోలాం గ్రామంగా ఆ గ్రామాన్ని సంబోధిస్తారు. ఆ గ్రామానికి చెందినటువంటి దుప్పాల రమ్యతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం జరిగింది. ఈ పరిచయం కాస్త వాళ్ళు కొద్ది నాలుగా చాటింగ్ చేసుకుంటారు. ఈ విషయం తెలిసినటువంటి రమ్య భర్త సంతోష్ మాత్రం రణస్థలం ఎవరైతే ధర్మాన రమేష్ పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, ఆయన పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఈ విషయంలో మందలించేందుకు ఆయన దగ్గరికి వెళ్ళారా, లేకపోతే ఆయన మళ్ళీ ఎక్కడికైనా తీసుకెళ్లి మట్టు పెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. కానీ రమేష్ అత్యంత సన్నిహితుడైన గోపితో ఆయన జూలై 26వ తేదీన ఉదయం ఆయన స్వగ్రామానికి రప్పించడం జరిగింది. తెల్లవారు విధులకు వచ్చినటువంటి రమేష్ మాత్రం ఆసుపత్రి నుండి 10 గంటల సమయంలో గోపితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్లారనే విషయం ఆసుపత్రి వర్గీయులు కూడా అక్కడ నిర్ధారించారు. అనంతరం మాత్రం ఆ గ్రామానికి వెళ్లినటువంటి రమేష్ మాత్రం 27వ తేదీన ఉదయం రణస్థలం మండలం సీతయ్యవలస మృతుడి స్వగ్రామం శివారు తోటల్లో 20 అడుగులు ఎత్తైన చెట్టుకు ఊరేసుకొని ఉన్నాడనే విషయాన్ని కూడా ఎవరైతే స్నేహితుడు గోపి ఈ విషయం చెబితే తప్ప రమేష్ సోదరు నరేష్ మాత్రం తెలిసే పరిస్థితుంది. ఈ విషయంలోకి వస్తే మాత్రం 26వ తేదీన 10 గంటలప్పుడు తన ద్విచక్ర వాహనంపై రమేష్ ని తీసుకెళ్లిన గోపి మాత్రం రమ్య భర్త సంతోష్ కి రమేష్ ని అప్పచెప్పడం జరిగింది. ఈ విషయంలో అక్కడికి రమ్యని కూడా తీసుకొచ్చి ఆ గ్రామానికి చెందినటువంటి తోటయ్య ద్వారా నరసయ్య, పైడిరాజు, నాగరాజు, సంతోష్ అంటే రమ్య భర్తతో పాటు ఠాగూర్ ఈ 6 కూడాను అక్కడ ఆయన విచక్షణ రహిత్యంగా అంటే గాయపరచడమే కాకుండా రమ్యతో అంటే తగలరాని చోట ఆమె చేత కొట్టిపించి మరిన్ని అక్కడ అపస్మార స్థితిలో ఉన్నా కూడాను ఆయన మొబైల్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి ఆయనపై ఇటువంటి దాష్టికానికి పాల్పడ్డారు. కేవలం తన భార్యతో ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తున్న అక్కస సంతోష్ పూర్తిగా వ్యూహాత్మకంగా వీరందరినీ కూడా సమక్షంలో ఆయన మాత్రం వారి గ్రామంలో ఉన్నటువంటి ఒక మారుమూరు ప్రదేశం జరిగింది. ఈ విషయంలో తన రమేష్ ని తీసుకున్న గోపి కూడా వారితో పాటు చేదోడుగా నిలిచారు. అనంతరం మాత్రం రాత్రి 10 గంటల సమయంలో ఈ అపస్మార స్థితిలో ఉన్నారని భావించినటువంటి ఈ మొత్తం 7 కూడాను
ఆ మృతదేహం గనక ఇక్కడ అంటే మృతదేహం ఉందా లేకపోతే అనుమానాస్పద కోల్పడిన విషయాన్ని పక్కన పెట్టి ద్విచక్ర వాహనంపై ఏ గోపితో పాటు ఆ స్నేహ సన్నిధుడు గోపితో పాటు సంతోష్ కూడాను ఎవరైతే రమేష్ ఆ గ్రామం ఉందో ఆ గ్రామం చివరిలో తోటకు ఊరేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఎందుకంటే ఈ సమాచారాన్ని కూడా గోపి ధర్మాన్ రమేష్ ని తీసుకెళ్లాడు కాబట్టి గోపి చెబితే బాగుంటుందన్న ఉద్దేశంతో గోపి ద్వారా తల్లిదండ్రులు అన్నదమ్ముడు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి ఆ ఘటనతో మాత్రం తమ్ముడు ఉరేసుకున్నాడు. ఆయన మృతిని మాత్రం జీర్ణించుకున్నటువంటి ఒక మధ్యతరగతి నిరుపేద కుటుంబానికి చెందిన తండ్రి అన్నయ్య కూడా ఇద్దరు కూడాను ఆత్మహత్య చేసుకుంటున్న కారణాలు ఆరా తీసే దిశగా ప్రయత్నం చేశారు తప్ప 26వ తేదీన తప్పిపోయిన తర్వాత మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో నరేష్ రమేష్ ఇద్దరు కూడాను మెడికల్ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్. ల్యాబ్ టెక్నీషియన్ గా తమ్ముడు ఉంటే అన్న కూడాను అంటే ఫార్మాసిటికల్ లో పనిచేస్తారు. వీళ్ళిద్దరికి మెడికల్ అవగాహన ఉంది. రమేష్ కి అంటే ఇన్స్టాగ్రామ్ తో రమ్యతో సంబంధం ఉంది. ఈ రమ్య భర్త పిలిపించాడనే విషయం కూడా గమనించి రెండో రోజు ఆ రోజు రాత్రి మాత్రం వెతకడం ప్రారంభించారు. ఆ వ్యక్తులు తన స్నేహితులు సన్నిహితులు కూడా కొంతమంది రమేష్ ని తన సన్నిహితుడైనటువంటి గోపి తీసుకెళ్లాడు. సంతోష్ కూడా ముందు రోజు కలిసాడు అనడంతో ఆ రోజు నుండి అనుమానం బలపడిన అనంతరం గోపి వచ్చి రమేష్ ని తీసుకున్న హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే వీరందరూ గ్యాదర్ అయ్యారో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తో పాటు చివరికి వారిద్దరూ కూడా నెగోషియేట్ చేసిన సీసీ ఫుటేజ్ సంపాదించి నిన్న సోమవారం గ్రీవెన్స్ కు వచ్చి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి మాత్రం ఫిర్యాదు చేశారు. సేకరించినటువంటి ఆధారాలను కూడా అప్పగించారు. ఆ రోజు రాత్రి తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ తో పాటు గోపి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ విషయాన్ని పరిగణన తీసుకున్నటువంటి అన్న నరేష్ మాత్రం ఈ విషయంలో తన తమ్ముడిని మాత్రం కేవలం తన భార్యతో చాటింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో సంతోషే మట్టు పెట్టి ఉంటాడని భావించి ఆ రోజు నుండి నిన్నటి వరకు కూడాను తన మాత్రం ఈ విషయంలో తమ్ముడిని మాత్రం హతమార్చారు. పక్కా ఆధారాలతో ఎస్పీకి ఇవన్నీ కూడా ఇవ్వడంతో ఎస్పీ మాత్రం ఈ కేసులో ఇది మాత్రం అనుమానాస్పదంగా ఉంది, ఇది హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనే విషయాన్ని నిర్ధారించుకొని శ్రీనివాస్ డిఎస్పీ నేతృత్వంలో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే రమ్య అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం రమ్య భర్త సంతోష్ తో పాటు మిగిలిన తోడ్పాటు ఇచ్చినటువంటి తోటయ్య ద్వారా నర్సయ్య, పైరాజు, నాగరాజు తో పాటు ఠాగూర్ వీరందరినీ కూడాను గాలిస్తారు. ప్రస్తుతం మాత్రం ఈ విషయం ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన మరుసటి రోజు నుండి వారెవరు కూడా జాలి లేకపోవడంతో ఈ నరేష్ అంటే మృతుడు అన్న అనుమానం మాత్రం నిజమైంది. వారెవరూ కూడాను ప్రస్తుతం ఆయా గ్రామాల్లో కాదు ఇంటి వద్ద కూడా ఉండే పరిస్థితి లేదు. పోలీసులు దర్యాప్తు మాత్రం ఇది నిర్ధారణైంది. కేవలం తన భార్యతో ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తున్న అక్కడితో సంతోష్ చేసినటువంటి ఈ ఆకృత్యం ఏదైతే ఉందో మాత్రం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ రోజు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి పిలిపించి తన భార్యతో కూడాను రమేష్ ను కొట్టించడంతో పాటు తన అనుచరులతో కూడాను తీవ్రంగా గాయపరిచారు. ఆ క్షణంలో అపస్మార స్థితిలో పడి ఉన్న వ్యక్తిని తరలించే క్రమంలో చనిపోయాడా లేకపోతే చనిపోయిన మృతదేహాన్ని తీసుకెళ్లి 20 అడుగులు ఉన్నటువంటి మామిడి చెట్టుకు వేలగట్టిన తర్వాత ఆ మృతదేహానికి వచ్చిన పోస్ట్ మార్టం కూడా ఆ సోదరు నరేష్ పరిగణన తీసుకున్నాడు. ఎందుకంటే పోస్ట్ మార్టం నివేదికలో ఎవరైనా ఒక మనిషి కనుక ఉరి వేసుకుంటే ఆ ఉరి వేసుకునే క్రమంలో ఆ నుజ్జినాట్లో మెడ గాయాలు ఉంటాయి, నరాలు తెగిపోయే పరిస్థితులు ఉంది, అదేవిధంగా ఇతరత్ర కారణాలు ఉన్నాయి. కానీ ఏదైతే రమేష్ కి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం ఎక్కడ కూడా గాయమైనట్టు కానీ ఎటువంటి నరాలు కూడా తెగే పరిస్థితి లేదని ఆయనకున్న పరిస్థితులు ఉన్నటువంటి డాక్టర్ సంప్రదించిన తర్వాత ఇది హత్య చేసి ఆత్మహత్యగా నిర్ధారించిన పక్కా సమాచారాలతోనే ఈ రోజు ఎస్పీకి నివేదించారు. ఆ ఎస్పీ మాత్రం ఈ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డిఎస్పీ నేతృత్వంలో ఒక బృందం మాత్రం ప్రస్తుతం ఆ కేసును లోతుగా దర్యాప్తు చేయడానికి మాత్రం రంగం సిద్ధం చేసింది. రైట్ సత్యం నాయుడు, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ప్రాణం తీసింది. తన భార్యతో చాటింగ్ చేస్తున్నాడు అనే కోపంతో ఒక భర్త హత్య చేశాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో మొత్తం ఈ హత్య ఉదంతం అంతా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేశవలాదిపురం గ్రామానికి చెందిన సంతోష్, రమ్య ఇద్దరు భార్యాభర్తలు. అయితే రమ్యకు ఇన్స్టాగ్రామ్ లో సీతం వలస గ్రామానికి చెందిన ధర్మాన రమేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త చనువుకు దారి తీసింది. వాళ్ళిద్దరి మధ్య రెగ్యులర్ గా చాటింగ్ చేసుకునేంత చనువు వచ్చింది. తన భార్యతో రమేష్ చాటింగ్ చేయడాన్ని సంతోష్ తట్టుకోలేకపోయాడు. రమేష్ కి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని పిలిపించాడు. తన భార్య రమ్యతో పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత రమ్య భర్త
సంతోష్ కూడా మాట్లాడుకుందాం రమ్మని పిలిపించి బైక్ పైన తీసుకువెళ్లి భార్యతో కూడా కొట్టించాడు. మర్మాంగాలపై, ప్రైవేట్ పార్ట్స్ పై భార్యతో కూడా కొట్టించడంతో రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే తనకు సహకరించడానికి తీసుకొచ్చాడు మరో 6 వ్యక్తులను. వాళ్ళ సహకారంతోనూ భార్య సహకారంతోనూ రమేష్ని చంపేసి ఒక మామిడి చెట్టుకు వేలాడదీశారు. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యగా పోలీసులు కూడా ధృవీకరించారు. అయితే రమేష్ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. రమేష్